హాయ్ అండి, అందరికీ నమస్కారం. పెన్షన్లో కొత్త రూల్స్ అండి. సో 30% పెన్షన్ తగ్గే ప్రమాదం అయితే ఉంది. సో ఎవరికి తగ్గుతుంది, అసలు ఎందుకు తగ్గుతుంది అనే వివరాలు అయితే తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం. ఇక లెక్కింపులు అండి. ఈపీఎఫ్ఓ కొత్త నిబంధన ప్రకారం చూసుకున్నట్లయితే పెన్షన్ మొత్తం 30% తగ్గే అవకాశం ఉంది. అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటున్న సభ్యుల పెన్షన్ లెక్కింపులో ఈపీఎఫ్ఓ కొత్త నిబంధన ఎంచుకున్నట్టు తెలిసింది. 2014 సెప్టెంబర్ 1న లేదా ఆ తర్వాత రిటైర్ అయిన సర్వీస్ కాలాన్ని 2 భాగాలుగా విభజించి దామాషా పద్ధతి కింద పెన్షన్ లెక్కిస్తున్నట్లుగా అయితే సమాచారం అండి. దీనివల్ల ఉద్యోగులకు, పెన్షన్లకు ఈ పథకం అయితే ఈపీఎఫ్ 95 అండి. సభ్యుల పెన్షన్ అయితే 30% నుంచి 40% వరకు తగ్గే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతుంది. వివిధ ప్రాంతాల్లో ఈపీఎఫ్ కార్యాలయం నుంచి అయితే అనధికారికంగా అన్అఫీషియల్గా ఈ సమాచారం అందినట్లుగా న్యాయవాద శిక్షణ సంస్థ ఎకనామిక్స్ లాస్ ప్రాక్టీస్కి అయితే చెందిన కార్మిక ఉపాధి శిక్షణ విభాగ అధిపతి పివి మూర్తి గారు తెలిపారు. అయితే ఈ విషయం పైన ఇందులో మొదటి భాగం అనగా 16వ తేదీ నవంబర్ 1995 నుంచి ఈపీఎఫ్ఓ 95 అమల్లోకి వచ్చిన తేదీ నుంచి అండి. సో అలాగే రెండవది మరి తర్వాత 31 ఆగస్టు 2014 వరకు, అలాగే మొదటి భాగం అది. రెండో భాగం వచ్చేసి సెప్టెంబర్ 1, 2014 నుంచి రిటైర్మెంట్ తేదీ వరకు ఉంటుందని అయితే పివి మూర్తి గారు చెప్పారండి. సో పెన్షన్ లెక్కింపు కోసం మొదటి భాగాన్ని వివరించి చివరి 60 నెలల సగటు వేతనాన్ని, అలాగే రెండో భాగంలో చివరి 60 నెలల సగటు వేతనాన్ని వేరువేరుగా లెక్కిస్తున్నారని వివరించారండి. సో 2014 ఆగస్టు 31 వరకు గరిష్ట వేతన సీలింగ్ వచ్చేసి 6,500గా ఉంది. సో 2014 పెంచారండి. సో 2014 సెప్టెంబర్ కంటే ముందు వరకు వేతన పెండింగ్ చాలా తక్కువ కనుక నూతన విధానం లెక్కింపు వలన పెన్షన్ తగ్గుతుందని అయితే మూర్తి చెప్తున్నారు. సో ఈ విధంగా పెన్షన్ తగ్గే అవకాశం అయితే ఉందండి. ఏదైతే దామాషా పద్ధతి పెన్షన్ 2 భాగాలుగా విభజించి దామాషా పద్ధతి కింద అయితే ఇలా చేయడం వల్ల పెన్షన్ నష్టపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇది టాపిక్ అండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన పీడిఎఫ్ రాజా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.